మెషిన్ తో బెండ్ చేస్తారు. ఆ బెండ్ మనకి అంత తేలిగ్గా కనిపించదు, కానీ ఇలా చేయడం ముఖ్యం. ఎందుకంటే కత్తెరలోని 2 బ్లేడ్స్ స్ట్రైట్ గా ఉంటే వాటితో దేన్ని కత్తిరించడానికి వీలుపడదు. బ్లేడ్స్ ని బెండ్ చేసిన తర్వాత 2 పార్ట్స్ కి కలిపి మేకుని బిగించి కత్తెరని పూర్తి చేస్తారు. ఇప్పుడు కత్తెరని మిగతా 9 పరికరాలను మల్టీప్లైర్ తో అమర్చే సమయం వచ్చింది. ఇవన్నీ ఫిట్ అవ్వడం వెనుక ఉన్న రహస్యం ఏంటంటే పరికరాలను చాలా వరకు మల్టీప్లైర్ హ్యాండిల్స్ లో సెట్ చేస్తారు. అవి కూడా టూల్ గానే పనికొస్తాయి, ఎందుకంటే సైడ్ లో రోలర్ ని స్టాంప్ చేసి ఉంచుతారు. ముందుగా వర్కర్ 5 పరికరాలని పిన్ లో పేర్చుతాడు. అవి కిందకు ఫోల్డ్ అయి మల్టీప్లైర్ లోని ఒక హ్యాండిల్లో ఫిట్ అవుతాయి. మిగతా 3 టూల్స్ ని మరొక పిన్ లో పేర్చుతాడు. అవి మరొక హ్యాండిల్లోకి ఫిట్ అవుతాయి. ఇక చివరిగా మెయిన్ అట్రాక్షన్. ప్లైయర్స్ 2 హ్యాండిల్స్ మధ్య స్లైడ్ అయ్యేట్టు ఉంటాయి. 2 స్టీల్ బటన్స్ తో వాటిని లాక్ చేస్తారు. ఈ రకంగానే మన పాకెట్లోకి సరిపోయే మొత్తం టూల్ బాక్స్ ని తయారు చేస్తారు. దీని ద్వారా బోలెడంత స్పేస్ ఆదా అవుతుంది.